పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుండి 8వ వచనం వరకు ధ్యానించుకుని ప్రార్థనలకు వెళ్దాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవములైన రాయు ప్రభునందుకు వచ్చిన వారై. ఇక్కడ మానవులు మతాలను స్థాపించారు. అది మానవ ఆలోచన బట్టి స్థాపించారు. కాబట్టి ఆ మతానికి ఆధారం లేదు, ఆ మతానికి దేవుడితో సంబంధం లేదు, ఆ మతానికి క్రీస్తు అనే మూలరాయి లేదు. అంటే సత్యం మీద మతాలు కట్టుబడలేదు. ఈవెన్ క్రైస్తవ మతం కూడా క్రీస్తు పునాదిరాయిగా విశ్వాసానికి, ఆ సంఘంలో కూడా పునాది వేసే సంఘముగా ఉండాలి విశ్వాసులందరికీ కూడా. అలాగా నానా రీతిలుగా సంఘం కూడా నేటి దినాల్లో విచ్ఛిన్నమైపోయింది. తప్పుడు బోధనను బట్టి, మానవ పద్ధతులను బట్టి. మనము లేఖనాల్లో ఉన్నదాన్ని నేర్చుకొని దాన్ని అర్థం చేసుకుని ఆ ప్రకారం నాయకులు కానీ మిగిలిన వారందరూ కూడా దాన్ని పాటించి దేవుని సేవించేవారుగా ఉండాలి, దేవుని ఎరిగేవారుగా ఉండాలి, దేవుని క్రియలు ఎరిగేవారుగా ఉండాలి. కనుక అలాగా చేయనివన్నీ కూడా అవన్నీ కూడా కూలిపోతాయి అన్నమాట. అందుకనే యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు అన్నమాట. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయం చేశారా? మత్తయి సువార్త 6వ అధ్యాయము దయచేసి 6వ అధ్యాయం కాదు, 7వ అధ్యాయము 24 నుంచి చదవండి, లేకపోతే 21 నుంచి చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో. యేసు ప్రభు అంటే సరిపోదు, కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నా తండ్రి చిత్త ప్రకారం చేయాలి. తండ్రి ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువును పంపించి మానవాళి పాప పరిహారం కొరకు సెలవులు యేసు ప్రభువును అర్పించి మానవాళి పాపాన్ని పరిహారించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలు విశ్వాసం ఉంచి తండ్రి అయిన దేవుడు చెప్పినట్టుగా, యేసు ప్రభు చెప్పినట్టుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మం తీసుకొని ఆ విధంగా దేవుని సేవించేవారుగా, యాజక ధర్మం జరిగించేవారుగా ఉండాలి. అది తండ్రి చిత్తం. దేవుని వాక్యంలో దేవుడు ఏదైతే మనల్ని చేయమని చెప్పాడో దాన్ని సరిగా అర్థం చేసుకుని చేయటమే దైవ చిత్తం. అందుకని వాక్యం అంటే బయలుపరచబడిన దేవుని చిత్తం అన్నమాట. సో వాక్యాన్ని ఎరగకుండా నేను దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలంటే దేవుని చిత్తం వాక్యంలోనే ఉంది. నీ ఆత్మ జీవితంలో భౌతిక విషయాల కొరకు నువ్వు ప్రార్థన చేయి, తన ఇష్టమైతే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. ఇచ్చే వరకు కూడా వేచి ఉండాలి. సో ఆ విధంగా ఉంటాయి. భౌతికమైన విషయాలు తీసుకొచ్చి ఆత్మీయ విషయాలకు లింక్ చేస్తారు, ఆత్మీయ విషయాలు తీసుకెళ్ళి భౌతికమైన విషయాలకు లింక్ చేసి తాము కన్ఫ్యూజ్ చేసుకుంటున్నారు, ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. పరలోక రాజ్యానికి వెళ్ళలేనటువంటి బోధలు వింటున్నారు, బోధలు చేస్తున్నారు. వీళ్ళంతా కూడా శాపగ్రస్తులు. 22వ వచనంలో ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ఏ దినమందు? యేసు ప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? ప్రవచనాలు ఏం ప్రవచనాలు చెప్పావు? ప్రవచనం అంటే ఏంటి? దేవుడు చెప్పింది చెప్పాలి. దేవుడు చెప్పింది చెప్పకుండా, దాన్ని అర్థం చేసుకోకుండా నీ ఇష్టానుసారంగా రేపు యేసు ప్రభు వచ్చేస్తున్నాడు, రేపు నీకు పెళ్ళి అయిపోతుంది, నీకు పెళ్ళివాడు పుడతాడు, ఇవా చెప్పడం అటువంటి ప్రవచనాలు కాదు.
అగబు అనే ప్రవక్త అపోస్తుల కార్యములు 21వ అధ్యాయం 11వ వచనం నుంచి తీనవసరం లేదు. అక్కడ కూడా పౌలుకి తన చిత్తాన్ని బయలుపరిచాడు. నీవు నా నామం నిమిత్తము సువార్త నిమిత్తము సాక్షిగా ఉండటానికి రాజుల ఎదుటి నీవు నిలబడవలసి వస్తుంది అని ముందుగా చెప్పాడు. అయితే అగబు అంటాడు, నీవు యెరూషలేముకు వెళ్ళొద్దు, యెరూషలేముకు వెళ్తే నేను బంధిస్తారు, తర్వాత ఇది చేస్తారు అది చేస్తారు అని చెప్పినప్పుడు యేసు నామం నిమిత్తం బంధింపబడటానికి మాత్రమే కాదు, నేను చనిపోవడానికి కూడా నేను సిద్ధమని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? మొండిగా చెప్పాడా, మోటుగా చెప్పాడా? కాదు. సో దైవ చిత్తాన్ని కట్టుబడి ఉన్నాడు. ఈ శరీర సంబంధమైన వాటిని చెప్పే ఈ ప్రవచనాలకి ఆయన మాత్రం కూడా చెవియొక్కలేదు. సంఘం అంతా ఏడ్చి అయినప్పటికీ వెళ్ళాడు. బంధించారు. తర్వాత రాజుల దగ్గర తీసుకెళ్ళి నిలబెట్టారు. అక్కడ సాక్ష్యం చెప్తూ వచ్చాడు. యేసు ప్రభువు నన్నులాగా తన ప్రకాశాన్ని, తన గొప్ప వెలుగుని నా మీద ప్రకాశింపజేశాడు. నా కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు నేను ఈ విధంగా యేసు ప్రభువుని నమ్ముకుని యేసు ప్రభువుని ప్రకటిస్తున్నానని చెబుతాను. అలాగా మనం కూడా అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం, దేవుని చెప్పినప్పుడు ఆత్మీయ విషయాలు సరిగ్గా ఉండాలి. సహవాసం దగ్గర నుంచి, విశ్వాసం దగ్గర నుండి, మారుమనసు దగ్గర నుండి, బాప్తిసం దగ్గర నుండి అనుదినము మనం జీవించే వాక్యక్రమంలో మన జీవితాన్ని మనం కట్టుకునే వారిగా ఉండాలి. 23వ వచనం, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. ఇప్పుడు అక్రమం చేయవారు పౌల్ని దైవ చిత్తం చేయకుండా ఏంటంటే ఆపేయబోయాడు. ఎవరు? అగబు. అది అక్రమమా? ఈ లోకంలో కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. సో నీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. చిన్నప్పుడు నాకు కూడా ఒకళ్ళు చెప్పారు, ఏదో చెప్పారు, నీకు అందమైన భార్య దొరుకుతుందని చెప్పారు. నేను అప్పుడు బాగా చిన్నపిల్లలు, 5-6 ఏళ్ళు ఉంటాయి, 7-8 ఏళ్ళు ఉంటాయి. సో 8 ఇయర్స్ లోపు ఉంటాను. కాబట్టి ఆ విధంగా అందమైన భార్య దొరికిందా? అయితే మొత్తానికి అందమైన యేసు ప్రభువు అయితే దొరికాడు, అందమైన భార్య కూడా దొరికింది, పర్వాలేదు. అయితే దాన్ని బట్టి కాదు, అందమైన భార్య యేసు ప్రభువుని నమ్ముకుందా లేదా అనేది సమస్య. కాబట్టి అది కూడా జరిగింది కాబట్టి మంచిది. రక్షణ పొందింది కాబట్టి నాకు ఆటంకరంగా లేదు. రక్షణ పొందింది కాబట్టి దేవుని సేవకు ఆటంకంగా లేదు. రక్షణ పొందింది కాబట్టి పరలోక రాజ్యం చేరుతుంది. అది ఆత్మీయ విషయాల్లో చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి. ఆత్మీయ విషయాల్లో దైవ చిత్తాన్ని చేసేవారు బుద్ధిమంతులు, ఆత్మీయ విషయాల్లో దైవ చిత్తాన్ని చేయని వారు బుద్ధిహీనులు. ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేసేవాడు ఏమవుతాడంటే బండ మీద. అందుకని యేసుక్రీస్తు ప్రభు మనకి ఆత్మీయమైన బండ దేనికి గుర్తు అంటే బండ స్థిరత్వానికి గుర్తు కదా. మన పునాది స్థిరమైనది అన్నమాట. ఎందుకంటే దేవుడు వేసిన, తండ్రి అయిన దేవుడు మన ఆత్మీయ జీవితానికి వేసిన పునాది క్రీస్తు. ఒక మాట అన్నాడంటే అది సత్యం, ఇంక కదలదు, బండ లాంటిది. ఒక వాగ్దానం చేశాడంటే బండ లాంటిది. కాబట్టి ఇంకా అది నిశ్చలమైనది. మనకిచ్చే రాజ్యం కూడా ఎటువంటిది? నిశ్చలమైనది. సో అది బండ అంటే ఎందుకంటే భౌతిక విషయాల ద్వారా ఆత్మీయ విషయాలు మనం అర్థం చేసుకోవటానికి భౌతిక విషయాలని పోల్చి చెప్తూ వచ్చారు. కాబట్టి ఆ బండ మీదకి తీసుకొచ్చి మన పాదమును స్థిరపరిచి బలపరిచి రోజు ఈ సత్య వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ద్వారా ఆ రీతిగా మనల్ని సిద్ధపరుస్తూ బుద్ధిమంతులుగా చేస్తున్నారు. తర్వాత వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. దైవ చిత్తానుసారంగా కట్టబడిన ఇల్లు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు మీద యేసు ప్రభు యొక్క వాక్యానుసారంగా కట్టబడిన మన ఆత్మీయ ఇల్లు, మన సంఘము ఏమవుతుంది? వాన కురిసింది, తర్వాత వరద వచ్చింది, వాన కురిసింది, గాలి విసిరి ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. నోవహు కూడా
వాడని కట్టాడు, 3 అంతస్తుల వాడని కట్టాడు. ఎందుకంటే మీరు రక్షణ పొందాలి అంటే విశ్వసించిన వారంతా కూడా నేను చెప్పినట్టుగా వాడని కట్టండి. అలాగే దేవుడు ఖచ్చితంగా చెప్పింది చెప్పినట్టుగానే నోవహు తన కుటుంబీకులు వాడని కట్టుకున్నారు. తర్వాత దేవునికి తీర్పు సమయం వచ్చింది, కృపా సమయం అయిపోయింది. ఇక అవిశ్వాసులందరూ విశ్వాసంలోకి రాలేదు, వారి నాశన దినం తటస్థించింది. అప్పుడు మీరు వెళ్ళండి అన్నారు. ఇది వాక్యానుసారంగా దేవుడు చెప్పినట్టుగా దేవుని సిద్ధానుసారంగా దేవుని ఏర్పాటు ప్రకారం కట్టబడిన వాడు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. పిలువబడిన వారు వెళ్ళిపోయారు, విశ్వసించిన వారు వెళ్ళిపోయారు. విశ్వసించి వాడని కట్టుకున్న వారు వాడలోకి ప్రవేశించారు. తలుపు వేయబడింది, వచ్చింది వాన వచ్చాను, వరద వచ్చాను. ఏమైంది? ఈ వాడ తేలింది, ఈ భూమి మీద ఉన్న వాళ్ళు మునిగిపోయి చనిపోయారు, జీవరాశులన్నీ చనిపోయాయి. దేవునికి నిరుపయోగంగా ఉన్నవారు, తినాలి తాగాలి చావాలని జీవించేవారు, పశుప్రాయులుగా ఉండేవారు అందరి మీదకి, బుద్ధిహీనులందరి మీదకి దైవ చిత్తాన్ని ఎరగకుండా చేసేవారందరూ. అంటే దేవుని వాక్యాన్ని విన్నాడు, ఆ ప్రకారం చేశాడు, అదే పునాది మీద కట్టుకోడు. అందుకని అంత పెద్దవాడైనప్పటికీ, అన్ని అంతస్తులు ఉన్నప్పటికీ, ఎంత పెద్ద గాలి వచ్చినప్పటికీ అది చెక్కు. భూమి మీద ఉన్న ఇళ్ళు అన్నీ కొట్టుకుపోయాయి. పాకులు అయితే ఎప్పుడో ఆ ఆకులు రేకులు ఎగిరిపోయి ఉంటాయి. నేను కూడా తెలుసు, నాకు కూడా చిన్నతనంలో మేము పొలాల్లో ఉన్నప్పుడు, పాకలు ఉన్నప్పుడు, ఒకసారి గాలివాన వచ్చినప్పుడు మొత్తం కప్పులు అన్నీ ఎగిరిపోయినాయి. ఈ స్తంభాలని గీర్మాలను పట్టుకుని గట్టిగా పట్టుకుని కూర్చోవలసి వచ్చింది. అటువంటి భయంకరమైన పరిస్థితి. కాబట్టి దైవ చిత్తం చేసేవాడు బండి మీద కట్టినవాడుగా పోలి ఉంటాడు. మరియు 26వ వచనం, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిహీనని పోలి. ఇంకొకరు ఎలా ఉంటారంటే వింటారు కానీ ఆ ప్రకారం చేయరు. ఇది చాలామంది ఉంటారు. దగ్గర 95% కంటే ఎక్కువ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. వింటారు అయితే చేయరు అన్నమాట. చేయకపోతే కూడా వారి పునాది బలహీనమైనది, వారు బుద్ధిహీనుల్ని పోలి ఉంటారు. తన ఇంటిని ఇసుక మీద ఇల్లు కట్టుకుంటారు. అంటే పునాది లేని ఇల్లు. ఎవరైనా నేల మీద కట్టేస్తే ఉంటుంది, అది ఉండదు. కాబట్టి ఇసుక మీద చిన్నపిల్లలు బొమ్మరిల్లు కడుతూ ఉంటారు. అది తాత్కాలికంగానే, తర్వాత వాళ్ళే ఇలా కాలుతో చెరిపేసి వెళ్ళిపోతూ ఉంటారు కదండి. అలాంటి ఆట బొమ్మలు ఇల్లు కట్టకూడదు. దైవ చిత్తానుసారంగా జాగ్రత్తగా దీన్ని గ్రహించి ఆ ప్రకారం మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. మనకి ఇచ్చిన తలాంతులు వరాలను బట్టి మన సంఘాన్ని కూడా కట్టాలంటే ఇతరులకి మనం ఉపయోగపడాలి. ఆత్మీయంగా పోషించే విషయంలో, బలపరిచే విషయంలో, ఆలోచన చెప్పే విషయంలో జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. వాన కురిసెను, వరద వచ్చను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పది. ఎవరైతే నోవ దినాల్లో నమ్మలేదో అప్పుడు వాళ్ళంతా ఏమైపోయారు? వాడి పాటు గొప్పది. నరకంలోకి వెళ్ళిన తర్వాత అమ్మో అబ్బో వాడి పాటు ఇంక వివరించలేదు. 1 రోజా 2 రోజుల శాశ్వత కాలం, భయంకరమైన అగ్నిగుండంలో కాదు. అటువంటి దుస్థితి నుంచి మనల్ని విడిపించాడు కనుక కేవలం మన క్రైస్తవులమని లేకపోతే కాదు, కానీ వాక్యాన్ని విని దాన్ని గ్రహించి గైకొని ఆ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, సాతాను శోధనలు వచ్చినా పడిపోకుండా యోగు వలె మన భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. దేవుడు అటువంటి వారిని పరీక్షిస్తాడు. ఈ గాలి తుఫాను బట్టి, వరదను బట్టి, వరద వంటి శ్రమను బట్టి, భయంకరమైన పరిస్థితులను బట్టి ప్రతి విశ్వాసాన్ని కూడా పరీక్షిస్తూ ఉంటాడు. అందుకనే నిలబడాలంటే దేవుని వాక్యము ఏం చేయాలి? ఆ మాట చెప్పాలి, వినాలి, పాటించాలి. ఒక మాటే ఉండదు. ఏం చేయాలి? వినాలి. చూడండి, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు అలాగా యేసుక్రీస్తు ప్రభువు మన ఆత్మీయ జీవితానికి స్థిరమైన
పునాది పాత నిబంధనలోనే చేయబడి ఉన్నది, వాగ్దానం చేయబడి ఉంది. ఆ ప్రకారము యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కనుక మనుషుల చేత విసర్జింపబడింది. మనుషులందరూ కూడా, పనికిరాని మనుషులందరూ కూడా, పాపిష్టులైన మనుషులందరూ కూడా యేసు ప్రభు నిరాకరిస్తున్నారు. పునాది మీదకి రావట్లేదు, ఇసుక మీద కట్టబడుతున్న మతం మీద ఆధారపడుతున్నారు. అది ఎన్ని రోజులు ఉంటే కూలిపోతుంది. శరీరానుసారంగా జీవించడానికి, పాపం చేయడానికి, అపవిత్రంగా ఉండడానికి ఇసుక మీద పెట్టే మతం అనే ఇల్లు పనికి వస్తుంది తప్ప నీ ఆత్మీయ జీవితాన్ని ఏమాత్రం కట్టలేదు. సో అటువంటి దుస్థితి నుంచి, పరిస్థితి నుంచి మనల్ని అందరినీ విడిపించాడు కనుక మనం ధన్యులం. ఆ ధన్యతలో కొనసాగాలి. దేవుని దృష్టికి ఏర్పరచబడింది అమూల్యమును సజీవమునైన రాయి ప్రభు దగ్గరికి వచ్చాడు. అంత అమూల్యం కాబట్టి ఎరిగిన వారికే ఎంత అమూల్యమైన వాడు యేసు ప్రభు తెలుస్తుంది. సజీవమైన రాయి. 5వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు. సొలొమోను కట్టింది రాళ్లతో కట్టాడు. సజీవమైన రాళ్ళు కాదు అవి, ఈ భూమిలో ఉండే రాళ్ళు. అయితే ఇప్పుడు మనల్ని, పాపులమైన మనల్ని ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ద్వారా పాపాలు క్షమించి మనల్ని కూడా సజీవ రాళ్ళుగా చేసి ఇప్పుడు ఎందుకు చేశాడు మనల్ని? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించాడు. ఆరాధన అనేది ఆత్మ సంబంధమైన బలి, తర్వాత ప్రార్థన అనేది ఆత్మ సంబంధమైన బలి. కాబట్టి ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. పరిశుద్ధ యాజకులుగా ఉండటానికి, యాజకులు కాదు ఎవరండి, పరిశుద్ధ యాజకులుగా ఉండటానికి యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన స్త్రీలే కానీ పురుషులే కానీ అందరూ కూడా పరిశుద్ధులు యాజకులుగా ఉండి దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించేవారుకుంటారు. ఇప్పుడున్నట్లు మీరును సజీవమైన రాళ్ళు. మనం కూడా సజీవమైన రాళ్ళు అంటే విశ్వాసంలో రాయి స్థిరత్వానికి గుర్తు కాబట్టి మనల్ని కూడా స్థిరపరిచాడు. పేతురు పేరు కేఫా అని పెట్టాడు. పేతురు అంటే అర్థం ఏంటంటే రాయి అని. పెబుల్ అంటే చిన్న రాయి, గులక రాయి అని అర్థం. కాబట్టి పేతురు ఎంతో అస్థిరంగా ఉంటూ వచ్చాడు. యేసు ప్రభువుని అనేకమైన ప్రకృతి సంబంధమైన ప్రశ్నలు వేసి విసిగిస్తూ వచ్చాడు. కొన్ని సందర్భాల్లో సాతానా వెనక్కి పోని చెప్పాడు. అలాగా విసుక్కుంటూ వచ్చాడు. తర్వాత తాను పరిశుద్ధాత్మను పొందిన తర్వాత యేసు ప్రభు వెళ్ళిపోయి భూలోకంలో పరిశుద్ధాత్మని పంపిన తర్వాత అప్పుడు స్థిరపడ్డాడు. ఆ పేతురే ఇవన్నీ రాస్తున్నాడు కదండి. ఇంత అనుభవం అప్పుడున్న ఆయనకి లేదు. అదే మనం కూడా క్రమంగా వాక్యాన్ని చదువుకుని దాన్ని పాటించే కొద్దీ మనకు అనుభవ జ్ఞానం వస్తుంది అన్నమాట. ఆయన బాగా చెప్పాడు, ఈయన బాగా చెప్తాడు, ఆయన బాగా చెప్పలేదు, ఈయన బాగా, అవన్నీ కాదు. చెప్పింది సరిగా ఉందా, అర్థం చేసుకున్నావా, దాన్ని పాటిస్తున్నావా లేదనేది మ్యాటర్స్. విని పాటించకపోతే విన్నవాడితో సమానం, వినని వాడితోనే సమానం. అలా లేకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం సజీవురాలు ఆత్మ సంబంధమైన బలులు యేసు ప్రభు ద్వారా అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లుగా మన తర్వాత ఆత్మ మందిరంగా కట్టబడుతుంది. మన మందిరం ఏదంటే ఇది కేవలం అడ్రస్ కొరకు, మనుషులమైన మన కొరకు ఇది ఈ గోడలు ఉన్నాయి. అయితే కట్టబడే మందిరం మనమే. ఎక్కడ 2-3 నా నామపేట కూడి ఉంటారు, వారి మధ్యలో నేను ఉంటాను. మన దేహాన్ని ఆత్మకి ఆలయంగా చేసుకున్నాడు. మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మన మధ్యలో ఉంటాడు. సో ఎందుకంటే మనమే ఆయన ఆత్మ సంబంధమైన మందిరంగా ఉన్నాం, మందిరంగా కట్టబడుచు. ఇక్కడ పాత నిబంధనలో చెప్పబడిన కొన్ని వాక్యాలని ఇక్కడ పేతురు రాస్తున్నాడు. 50గా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సీయోనులో స్థాపించుతున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచి వాడు ఏమాత్రము సిగ్గుపడడు అన్నమాట లేఖనములో రాయబడింది. కాబట్టి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారెవరూ కూడా ఆయన విషయమే సిగ్గుపడరు.
విశ్వసించిన వారే తర్వాత సిగ్గుపడతారు. అయితే ఇప్పుడు మనకి సిగ్గు అవమానం, యేసుప్రభువుని నమ్ముకున్నందుకు లోకం అవమానపరుస్తుంది, అయినా మనం సిగ్గుపడం. కాబట్టి మనుషులందరినీ కూడా వదులుకోవటానికి ఇష్టపడతాం, కానీ మనుషులందరినీ వదులుకోవటానికి ద్వేషించేవారిని మన ద్వేషించే వారిని అందరినీ వదులుకోవటానికి ఇష్టపడతాం, కానీ మనం క్రీస్తు విషయమై సిగ్గుపడి ఆయన్ని వదులుకోవటానికి సామాన్యంగా గ్రహించిన వారెవరూ కూడా ఆ విధంగా సిగ్గుపడరు. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతి నిషేధించుతారో అదే మూలకు తలరాయి ఆయన, మరియు అది అడ్డు బండయు ఆయన. నిరాకరించి క్రీస్తుని ఏదైతే మతాలను కట్టారో వారంతా సిగ్గుపడతారు. అవన్నీ మతాలు కూలిపోతాయి. వారు నిత్య శిక్షకి వెళ్ళిపోతారు. వారు నిత్య అవమానంలో కూడా వెళ్ళిపోతారని యేసు చెప్పాడు. సో ఇటువంటి భయంకరమైన పరిస్థితి మనం విడిపించాడు. కాబట్టి మనం మన ఇంటి వారు జాగ్రత్తగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. తర్వాత వీలున్నప్పుడల్లా కూడా బుద్ధి చెప్తూ రావాలి. కాబట్టి ఇటువంటి మెసేజ్లు సరైన విని దాన్ని గ్రహించి మనం కూడా పంపాలి. పంపినప్పుడు వారు అర్థం చేసుకొని సరి చేసుకోవాలి. తర్వాత కట్టువారు వాక్యమును కవిదేయులై తొట్టిల్చున్నారు, దానికే వారు నియమింపబడతారు. సరే, మనం తొట్టిల్లే వారం కాదు, కానీ మనం తిన్నగా నడిచేవారు, స్థిరంగా నడిచేవారు ఆత్మీయ జీవితంలో. అయితే వాక్యం లేని వారంతా కూడా వారు తొట్టిల్లేవారుగా ఉంటారు, పడిపోయేవారుగా ఉంటారు, కూలిపోయేవారుగా ఉంటారు, శాశ్వతంగా నరకంలోకి వెళ్ళేవారుగా ఉంటారు. అందుకనే ఈ వాక్యాన్ని మనం బహు జాగ్రత్తగా మనల్ని, మన కుటుంబాలని, మన స్థానిక సంఘాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మిగిలిన వారి కొరకు కూడా, సంఘాల కొరకు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థనలకు వెళ్దాం.